లాకెట్ నీకు ఎక్కడిదే? ఎక్కడిదిరా ఈ లాకెట్? భగవాన్ దాస్ తమ్ముళ్ళ గుడుంబ గోడ అని అటాక్ చేసినప్పుడు. ఎవరు మనవు? నేను ఇంటికి వెళ్తూ ఉంటే సడన్ గా ఎవరు వచ్చేసి నన్ను తీసుకొచ్చేసారు. నాకేం అర్థం కాలేదు. ఇల్లు ఎక్కడో కనుక్కుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి. ఒక్క నిమిషం. ఇది ఈ లాకెట్ నాకు మా అన్నయ్య ఇచ్చారు. తీసుకోవాల్సిందే. మీరు కూడా నాన్న లాంటి వాళ్ళే. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. చంపే. ఒక్క నిమిషం. హలో వలీమా, ఆ రోజు నీకు ఇచ్చిన లాకెట్ ఎక్కడ ఉంది? అన్నయ్య అది పోయింది. నిజం చెప్పు. తిట్టద్దన్నయ్య. ఓ రోజు నీతో ట్యూషన్ కని చెప్పి సినిమాకి వెళ్ళాను. వస్తుంటే ఎవరో కిడ్నాప్ చేశారు. బలవంతం చేయబోతుంటే ఒక అన్నయ్య కాపాడాడు. తనకిచ్చాను. నీకు చెప్తే తిడతావని చెప్పలేదు. సారీ అన్నయ్య. నువ్వు మా చెల్లిని కాపాడావు. నా వల్ల మీ అక్క ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏది హలాల్ ఏది హరాం తెలియట్లేదు. వెళ్ళిపో. నాది కానిది ఏదైనా హరాం అవుతుంది. నాకొద్దు. వెళ్ళే ముందు 3 కండిషన్స్. 1, నువ్వు మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెట్టకూడదు. 2, నీ క్రైమ్ వరల్డ్ కాంటాక్ట్స్ ఎవరిని నీ అంతటా నువ్వు కలవకూడదు. 3, అమన్ కా సౌదాగర్. వీళ్ళంటి వాళ్ళు చాలా మందిని చంపడానికి తిరుగుతున్నారు. నా 3వ కండిషన్ ఇదే. ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ అండ్ గవర్నమెంట్ రికార్డ్స్ యు ఆర్ అ డెడ్ పర్సన్. చచ్చిపోయావు. వెళ్ళి వాడి డ్రెస్ మార్చుకో. అంతే. ఇచ్చిన మాట ప్రకారం తను మళ్ళీ నాకు కనపడలేదు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో నిజంగా నాకు తెలీదు. వస్తామండి. ఉంటామమ్మా. ఒక్క నిమిషం. తను మీకు కనపడితే అడిగానని చెప్పండి. నేను అడిగానని చెప్పండి.